शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 18వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. దాని తర్వాత 19వ తారీఖు నుండి మాసాంతం వరకు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో ప్రతికూలం, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా కుంభరాశి వారికి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. శుక్రుడు పాక్షికంగా అంటే 18వ తారీఖు వరకు అనుకూలం, మిగతా 12 రోజులు ప్రతికూలం. బుధుడు కూడాను అలాగే ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంటుంది. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము, తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయడము ఈ మాసంలో చాలా అవసరము. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ మాసం ఎలా ఉంటుంది అనంటే, వ్యాపారము ప్రారంభంలో బాగానే ఉంటుంది, వ్యాపారము కొనసాగుతుంది, చేతిలో ఉన్నటువంటి వ్యాపారంకు ఇబ్బంది లేదు. ఇక మాసాంతంలో వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే క్రయ విక్రయాలలో అస్థిరత, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, వీటి మూలకంగా వ్యాపారస్తులు కూడాను మాసాంతంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండడము, చేతిలో ఉన్న పనిని పూర్తి చేసుకోవడం, చేతిలో ఉన్నటువంటి వ్యవహారాన్ని పూర్తి చేసుకోవడం పైననే వ్యాపారస్తులు మనస్సు నిలపడం మంచిది. అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి విషయాలపై పెట్టుబడులు, అతిగా ఆలోచించడము, ఇలాంటివి వదిలిపెట్టడము మంచిది వ్యాపారస్తులు. ఇక ఇంటి వాతావరణము కూడాను మిశ్రమంగా ఉంది. అంటే కొంతవరకు 18వ తారీఖు వరకు బాగానే ఉంటుంది. 18 తర్వాత మళ్ళీ ఇంటి వాతావరణము అనవసరమైన చర్చల మూలకంగా కొంత హడావుడి, అసంతృప్తి, తర్వాత కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కూడాను మనకు ఇంట్లో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే జాగ్రత్త అంటే ఇంటి వాతావరణం చాలా ముఖ్యం మనకు. ఎవరికైనా కూడాను జీవితంలో బయట ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ ఇంటిలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు, అనుకూలత ఉన్నట్టయితే బయట ప్రపంచాన్ని మర్చిపోతాడు, కష్టాలను మర్చిపోతాడు. ఖర్చులు ఎన్ని ఉన్నప్పటికీ, బయట మనకు ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ, ఇంటిలో సహాయ సహకారాలు, భార్యాపిల్లలవి ఉన్నట్టయితే చాలా సంతృప్తిగా ఆ వ్యక్తి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇలాంటి సమయం లోపల పిల్లలతో సమయాన్ని ఎక్కువగా వెచ్చించాలి. అనవసరమైనటువంటి విషయాలపై చర్చలు మానుకోవాలి. వాళ్ళతో వాళ్ళ విషయాలను
చర్చించాలి. తల్లిదండ్రులతో అనుకూలంగా ఉండాలి. ఇవి చేసినట్టయితే మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో సానుకూలత కనబడుతుంది, కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇంటి వాతావరణానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మాసంలో ఉద్యోగస్తులకు కూడాను కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ మాసంలో ఉద్యోగస్తులు ఆఫీసులో తోటి వారితో అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడం, మీరు చేసినటువంటి పనిని పక్కవాళ్ళు, ఎదుటివాళ్ళు, తోటి ఉద్యోగులు క్లెయిమ్ చేసుకోవడము, మేమే చేసినాము అనేటువంటి ఒక ఫోకస్ అధికారుల వద్దన చెప్పడం మూలకంగా మీరు చేసినటువంటి పనికి గుర్తింపు లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక వీటి నుండి మీరు అధిగమించాలి. అంటే తోటి ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండాలి, క్లయింట్స్తో జాగ్రత్తగా ఉండాలి, అధికారులతో సఖ్యతతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక ఆరోగ్య విషయాన్ని అసలే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మాసంలో ఒక పక్కన అంగారకుడు, సూర్యుడు, గురువు, రాహువు, శని, కేతువు ఇలాంటి అన్ని ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఆరోగ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మిగతావన్నీ కూడాను మనం చేయగలుగుతాము, అనుభవించగలుగుతాము. కాబట్టి ఆరోగ్యానికి మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, నిర్లక్ష్యం చేయకండి. ఇక వ్యవసాయదారులు చాలా ముఖ్యం. వాళ్ళు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యవసాయదారులకు ఈ మాసం ఎలా ఉంటుంది అనే విషయం మనం ఆలోచించినట్టయితే, కొంత వ్యవసాయదారులకు పక్కన ఉన్నటువంటి వారితో ఇబ్బందులు, తగాదాలు. అంటే వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడము, తగాదాలకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయదారులు ఇరుగు పొరుగు వారితో, మన పక్కన ఎవరున్నారు, మన భూమి పక్కన ఎవరున్నారు, ఎదురుగా ఎవరున్నారు, వెనక భాగంలో ఎవరున్నారు, ముందు భాగంలో ఎవరున్నారు, వీళ్ళందరితోనూ కూడాను కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఇక పారిశ్రామికవేత్తలకు మిషనరీ మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. అంటే ఫ్రీక్వెంట్గా మిషనరీలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, రిపేర్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా వృధా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరగడం మూలకంగా మనకు ఆదాయం ఇండైరెక్ట్గా తగ్గుతుంది. మిషనరీలే మనకు ప్రాధాన్యం గనక పారిశ్రామికవేత్తలకు అవి మనకు అనుకూలంగా లేనట్టయితే మనం అనుకున్న సమయం లోపల ఉత్పత్తిని కూడాను మనం చేయలేకపోతాం గనక వాటిపైన మనస్సు నిలపాలి. ఇక అన్నదమ్ముల మధ్యన వైషమ్యాలు కూడాను గోచరిస్తున్నాయి. కాబట్టి అన్నదమ్ములు, స్నేహితులు, బంధువర్గంతో సఖ్యతతో ఉండడానికే ప్రయత్నాలు చేయండి. గ్రహస్థితి బాగాలేదు, వాటి మూలకంగా వైషమ్యాలు కనబడుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి ఇలాంటప్పుడు అనంటే, అయినంత మట్టుకు ఆ వైషమ్యాలను కడ్డం చేసుకోవడానికి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది మన చేతిలో ఉన్నటువంటి వ్యవహారం. కనుక అన్నదమ్ములతో గొడవ పడకుండా మంచి విషయాలలో చర్చిస్తూ కొంత అవగాహనతో ముందుకు వెళ్ళడం మంచిది. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు కూడాను గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా పరీక్షా సమయం కష్టపడవలసి వస్తుంది. మీ కష్టము ఫలితం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి కష్టానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, శ్రమించండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నం మట్టుకు కొనసాగించాలి. చదువు పూర్తయినటువంటి వాళ్ళు, ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ వేటను కొనసాగించాలి. కనుక ఉద్యోగస్తులకు కొంత ఈ మాసము పరీక్షా సమయమనే అనుకోవాలి. ఎందుకంటే కష్టపడాలి, ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి విషయాలకి ప్రిపేర్ కావాలి.
ఇలాంటివన్నీ చేస్తూ ఉండడము ఈ మాసం చాలా అవసరము. ఇక వివాహాది శుభకార్య విషయాలలో బంధువర్గం యొక్క సహాయ సహకారాలు బాగా అవసరం పడతాయి కనుక కొన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. అందరి సహకారం తీసుకోండి. అప్పుడు మనకు వివాహాది శుభకార్యాలు సక్రమంగా సజావుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి కూడాను ఇబ్బందికరంగానే ఉంది కనుక ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఖర్చులను నియంత్రించుకోవాలి, ఆదాయ మార్గాలను వెతుక్కోవాలి. ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. అంటే డబ్బు నిలవట్లేదు, శనైశ్వరుడి మూలకంగా డబ్బు నిలవు, ఏదో రకంగా ఖర్చులు ముందరికి వస్తాయి ఫోర్స్డ్గా, అవి తప్పవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆదాయాన్ని పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయాలి, ఖర్చులను తగ్గించుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. ఈ రెండు సాధ్యమయ్యే విషయాలు కావు. అయినప్పటికీ మనము అటువైపున ఫోకస్ పెట్టడం చాలా మంచిది. అది చేసినట్టయితే కొన్ని విషయాలలో ఖర్చులను తగ్గించుకోవడం మూలకంగా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మనం చేయగలుగుతాము. ఈ విధంగా కుంభరాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. అయినప్పటికీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు, మెజారిటీ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని నేను చెప్పినాను. అయినప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహము అన్నిటికంటే పెద్దది. భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నట్టయితే ఈ నవగ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కనుక మీరు భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుడి కొరకై దేవాలయానికి వెళ్ళండి, స్తోత్రాలు పారాయణం చేయండి, పఠించండి. ఇవి చేసినట్టయితే మీకు ఈ నవగ్రహాల మూలకంగా, నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి గ్రహాల మూలకంగా ఏదైతే దుష్ప్రభావము ఉందో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారిపై అవన్నీ కూడాను తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా ఈ మాసంలో సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. సూర్యుడు మనకు ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. ఆరోగ్యము ఇబ్బందికరంగా ఉందనుకోండి, పనులు చేయలేము, సరి అయిన మార్గంలో ఆలోచించలేము, సరి అయిన సమయంలో మనము హ్యాండిల్ చేయలేము. వీటన్నింటికీ కూడాను మూల కారణమైనటువంటిది ఆరోగ్యం గనక ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహానికై మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయం పారాయణం చేయడము, సూర్యాష్టకం చదువుకోవడము, తర్వాత జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపించండి. అర్ఘ్య ప్రదానం ఇవ్వండి సూర్యుడికి. 3 సార్లు అంజలి అంటే దోషుడు, ఈ అంజలితో 3 సార్లు నీళ్లు భగవంతుడికి, ఆ సూర్యుడికి అర్పణ చేయండి. దాన్ని అర్ఘ్య ప్రదానం అంటారు. ఈ అర్ఘ్య ప్రదానం మూలకంగా భగవంతుడు సంతృప్తి చెంది మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత సూర్యుడు గనక ఆ సూర్యుడికి అర్ఘ్య ప్రదానము, నమస్కారము ఇవి రెండు కూడాను చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి చేస్తుండండి. ఇక గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు. అసంతృప్తి అనేటువంటిది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సుఖం లేకుండా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల మూలకంగా చర్చలు, కలహాలు, వీటన్నిటి మూలకంగా మనకు అసంతృప్తి మిగులుతుంది గనక దాని నుండి మనం దూరం కావడానికి సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇవన్నీ కూడాను ఏకకాలంలో చేయవలసినటువంటి అవసరం లేదు. మీకు అనుకూలంగా ఈ నేను చెప్పినటువంటి విషయాలలో మీరు ఏది చేయగలిగితే అది ఏకాగ్రతతో మనస్సు నిలిపి చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని జపించుకోండి. అప్పుడు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక
శనైశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు. అనవసరమైనటువంటి శ్రమకు కారణం, ఆర్థిక ఇబ్బందులకు కారణం. కనుక శనైశ్వరుని మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆ నవగ్రహాల లోపల దక్షిణ భాగంలో శనైశ్వరుడు ఉంటాడు. ఆ శనైశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసిన తర్వాత శనైశ్వరుణ్ణి పూజించి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీ లోపల ఆ శని మూలకంగా దుష్ప్రభావం దూరమయ్యి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మూలకంగా మీకు మనోబలము, బుద్ధిబలము, ధైర్యము ఇవన్నీ కూడాను ఆ ఆంజనేయ స్వామి మూలకంగా కలుగుతాయి. గనక ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇక రాహుకేతులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి. మీకు ఆటంకాలు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు, కార్య సాఫల్యతను మీకు ఇస్తారు. కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే కుంభరాశి జాతకులకి భగవంతుడి యొక్క అనుగ్రహము ఈ మాసంలో మీకు ప్రధానంగా కావలసినటువంటిది. కనుక తప్పకుండా అందరూ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి భగవంతుణ్ణి కనీసం ప్రార్థించండి, దర్శించుకోండి. ఇది చేసినట్టయితే మీకు సుఖమయంగా ఉంటుంది. ఈ మాసం శుభం.